ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. దేవుని యొక్క ఉపదేశం నీ వద్దకు వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్య సందేశం నీతో మాట్లాడుచున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధికి నిన్ను నువ్వు అప్పగించుకొని దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు జీవగలిగితే, నీవు నీ జీవితంలో దేవునికి సమర్పించుకోగలిగితే జీవ మార్గములో ప్రభువు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని విని వదిలివేసి పెడచెవిన పెడితే నీవు తప్పు మార్గంలో నడిపించబడి నష్టపోతావు. ఈ దినాలలో ఎక్కడ చూసినా, ఎవరిని మందలించినా నా ఇష్టం, నా జీవితం, నా బ్రతుకు, నా ఇష్టం, నేనేమైనా చేస్తాను, ఎలాగైనా ఉంటాను అని చెప్పి ఒకరికి ఒకరు భయపడకుండా ఇష్టానుసరంగా ప్రవర్తిస్తూ అనేక మంది అనేక రకాలుగా నష్టపోతూ బాధపడుతూ ఉన్న దినాల్లో మనం ఉంటున్నాం. మరి నీ జీవితంలో నీ ఇష్టం, నీ జీవితం నీది కాదు, కానీ దేవుని ఉపదేశానికి నువ్వు లోపడగలిగితే, దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరించగలిగితే నీ బ్రతుకులో వచ్చే ప్రతి నష్టాన్ని దేవుడు విడిపించి అద్భుతమైన కార్యం ప్రభు నీ జీవితంలో జరిగించబోతున్నాడు.